మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. వైసీపీ నేతలు కాపు సమావేశాల పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపు జాతిని కించపరిచి దాడులు చేయించినప్పుడు తోట త్రిమూర్తులు, తోట నరసింహం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. అబ్కాస్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి 30% మధ్యంతర భృతి, 12వ పీఆర్సీ అమలు చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే వచ్చే నెల 7న చలో విజయవాడ చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ డిపోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఆందోళన చేశారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దని కోరారు. ప్రజా రవాణా విభాగం ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సత్యసాయి జిల్లా కదిరి మండలం కుటాగొళ్లలో ఆర్ఓబీ పనులను స్థలాల యజమానులు అడ్డుకునేందుకు యత్నించారు. తమ నుంచి సేకరించిన స్థలాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించి పనులు చేసుకోవాలన్నారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సిపిఐ నేతలు జిల్లా స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ సిపిఐ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు రెవెన్యూ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 162.5 గ్రాముల బంగారం, 340 గ్రాముల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. విజయనగరం జిల్లా రాజాంలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య కారణాలతో 3 రోజుల క్రితం విశాఖ నుంచి రాజాం వచ్చినట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.